నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథా మాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, నవరస కథా మాలిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 8వ భాగం. విశాలమైన గది. ఆ గది మధ్యలో మరింత విశాలమైన 4 పోస్టర్ బెడ్. ఆ బెడ్ మీద ఉన్న మెత్తని పరుపు మీద కూర్చుని ఉంది ఒక యువతి. ఆమె వయసు చెప్పడం కొంచెం కష్టమే. ముట్టుకుంటే మాసిపోయేంత స్వచ్ఛంగా ఉంది శరీర వర్ణం. ఆమె కళ్ళు లేడి కళ్ళలా అందంగా ఉన్నాయి. భుజాల దాకా ఉన్న జుట్టు వత్తుగా పట్టులా ఉండి ఆమె మొహం మీదకి పడుతూ ఉంది. ఒక చేత్తో జుట్టు వెనక్కి తోసుకుంటూ మరొక చేతి గోళ్లని కొరుకుతోంది. ఆమె ముందు ఓపెన్ చేసి ఉన్న ల్యాప్టాప్ ఉంది. ఆమె ఏకాగ్రతగా స్క్రీన్ వైపు చూస్తోంది. స్క్రీన్ మీద కదులుతున్న బొమ్మలు ఆమెలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. తను ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ నేలపాలవ్వడం ఆమెకి నచ్చలేదు. ఉక్రోషంతో ఆమెకి ఏడుపు వచ్చింది. తనది అనుకున్నది ఏదైనా తనకి దక్కకపోతే మహాకోపం వస్తుంది. తనకి ఎదురుగా ఏముంటే అది విసిరు కొట్టాలనిపిస్తుంది. వేణు తనకి మాత్రమే సొంతం. ఎంతమంది అమ్మాయిలు అతని చుట్టూ చేరినా అతను వారందరికీ దూరంగా ఉండడంతో తనకి సమస్య ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు ఎవరో చిన్ననాటి స్నేహితురాలట తెగ రాసుకు పూసుకు తిరుగుతోంది. తనకి కూడా దక్కని అవకాశం ఆ తాడి చెట్టుకి దక్కింది. వేణుకి ఆమె పెట్టుకున్న పేరు తాడి చెట్టు అని. వేణుతో పాటుగా షూటింగ్ స్పాట్కి వెళ్ళడమే కాదు, అతని వ్యానిటీ వ్యాన్లోకి వెళ్ళింది. అంతసేపు వాళ్ళిద్దరూ ఏమి చేసుంటారు? ఎంత కష్టపడి ఆ గులాబీలను తనక్కడికి చేర్చగలిగింది? తన సందేశం వేణుకి చేరాలని ఎంత తాపత్రయపడింది? తను గులాబీ లాంటిది, జాగ్రత్తగా వ్యవహరించకపోతే ముల్లై గుచ్చుకుంటుంది అని అన్యాపదేశంగా చెప్పాలనుకుంది. కానీ ఆ రాక్షసి వల్ల తన సందేశం చెత్తబుట్టలో చేరింది. ఇంతలో స్క్రీన్ మీద ప్రత్యక్షమైన వేణు మొహం చూడగానే ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. ఆమె కళ్ళు అతని అణువణువును కాంక్షగా చూస్తున్నాయి. అతను వ్యానిటీ వ్యాన్లో నుంచి దిగుతున్నాడు. అది కాదు ఆమెను కలవరపరిచింది. అతని పెదవుల మీద అల్లరిగా కదులుతున్న నవ్వు. అది ఆమెకి రంపపు కోతలా ఉంది. ఆ నవ్వుకి కారణం తను కాకుండా వేరే వ్యక్తి కావడం ఆమె భరించలేకుండా ఉంది. అంతే, విసురుగా ల్యాప్టాప్ మూసేసి మంచం మీద నుంచి దిక్కున లేచింది. అసహనంగా అటు ఇటు కాలు కాలిన పిల్లలా తిరుగుతూనే ఉంది. ఏదో ఒకటి చేసి వేణు దృష్టిని తన మీదకి తిప్పుకోవాలి. ఎలా? ఆమె ఆ గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందుకి వెళ్ళి నిలబడింది. తనని తాను పరీక్షగా చూసుకుంది. పల్చని నైటీలో ఆమె శరీరపు ఎత్తుపల్లాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. రతిదేవి అందం తనదని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. తనకి ప్రపోజ్ చేసిన వాళ్ళ లెక్కే తెలియదు తనకి. ఇంకా తను రోడ్ మీద నడుస్తూ ఉంటే ఎంతమంది మగవాళ్ళు పెద్ద చిన్న తేడా లేకుండా తన వైపు కన్నార్పకుండా చూస్తారో అసలు లెక్కే లేదు. అలాంటి తను వేణుని ఇష్టపడింది కాదు, ప్రేమించింది. తనని చూస్తే కాదనెలా అనగలడు? కానీ అందరి ఆడపిల్లల్లా ఎదురుపడి అడిగితే తన ప్రత్యేకత ఏమిటి? తను ఎదురు పడకుండానే అతను తన కోసం విలవిలలాడిపోవాలి. అదే చేయబోతోంది తనిప్పుడు. తామిద్దరి మధ్య ఎవరొచ్చినా అడ్డు తొలగించుకోవడానికి వెనకాడదు తను. ఒకసారి వెనక్కి తిరిగి తన ల్యాప్టాప్ వైపు చూసింది. వీణ మొహం కళ్ళ ముందు కదలాడింది. చిన్నగా నవ్వుకుంది. తన అందం ముందు వెలతెలపోయే వీణ అసలు తనకి పోటీ కానే కాదనే నిర్ణయానికి రాగానే మరింత వికసించింది ఆమె మొహం. కానీ ఆమె చేసిన పనికి వీణకి బుద్ధి చెప్పక తప్పదు. ఎలా అని ఆలోచించింది కాసేపు. ఆమె మనసులో రూపుదిద్దుకుంది అద్భుతమైన ప్రణాళిక. తన చుట్టూ భయంకరమైన ఉచ్చు బిగుసుకుంటోందని తెలియని వీణ వేణు ఆఫీస్ రూంలో గంట నుంచి అతని కోసం ఎదురు చూస్తోంది. తనని అక్కడికి రమ్మని చెప్పి వేణు ఇంకా రాకపోవడం ఆమెకి ముందు కోపం కలిగించినా తను చేయవలసిన పని ఒంటరిగా చేస్తేనే నయం అనిపించింది ఆమెకి. ముందుగా టేబుల్ డ్రాలో లాక్ చేసి ఉంచిన కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ని బయటికి తీసింది. ఆమెకి వేణు తన ఆఫీస్ రూమ్కి సంబంధించినవే కాదు, ఇంటికి సంబంధించిన అన్ని తాళాలు పాస్వర్డ్స్ ఇవ్వడం ఆమెకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. అతను పెద్దగా ఏది లాక్ చేయడం కానీ రహస్యంగా లాకర్స్లో ఉంచి పాస్వర్డ్స్ పెట్టడం లాంటివి కానీ చెయ్యకపోవడం కూడా ఆశ్చర్యమే.
ఆ మ్యాన్షన్లో ఒక్క గది మాత్రం లాక్ చేసి ఉండడం గమనించింది. అదేమిటో తెలుసుకోవాలని అనిపించినా సమయం కాదని ఊరుకుంది. నెమ్మదిగా ఫైల్ ఓపెన్ చేసి ఒక్కొక్క మెసేజ్ని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. ముందు చాలా మామూలుగా నేను మీ వీరాభిమానిని అంటూ మొదలైన సందేశాలు రాను రాను కోరికని కాంక్షని చాలా స్పష్టంగా వెల్లడి చేయడం మొదలుపెట్టాయి. వేణు సమాధానాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి, నిరాకరిస్తూ. మూడవసారి అతను స్పష్టంగా ఆమె ప్రతిపాదనను నిరాకరించిన తర్వాత ఆమె పంపిన సందేశం వీణని ఆకర్షించింది. రక్తంతో ఐ లవ్ యూ అని రాసి ఫోటో పంపించడమే కాదు, దాని ఒరిజినల్ని అతనికి చేరేలా చేసింది. అది కూడా ఫైల్లో ఉంది. ఆమె ఎన్వెలప్ తెరిచి లోపలి కాగితాన్ని మడతలు విప్పి చూసింది. లేత గులాబీ రంగు పేపర్ మీద అడ్డంగా రాసి ఉన్నాయి ఇంగ్లీష్లో అక్షరాలు. మళ్ళీ గులాబీ అనుకుంది మనసులో వీణ. బహుశా పొందికైన చేతిరాత అయి ఉండొచ్చు, కానీ పెన్ కాకుండా రక్తం కావడంతో కుదురుగా లేవు అక్షరాలు. ఎన్వెలప్ మీద ఎటువంటి అడ్రస్ లేదు. సాలోచనగా పాయింట్ నోట్ చేసుకుంది వీణ. వేణు ఇంటికి చేరుకుని ఆఫీస్ రూమ్లోకి అడుగుపెట్టేసరికి ఆమె గది మధ్యలో కింద బాసింపట్టు వేసుకుని కూర్చుని తన చుట్టూ ఉన్న పేపర్స్లో నుంచి ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఆమె ఎంతలా పనిలో లీనమైపోయిందంటే వేణు గట్టిగా గొంతు సవరించుకున్నా తెలియలేదు ఆమెకి. ఇంటికి రాగానే ఆమె ఏం చేస్తోందని అడిగాడు సంపత్ని. వేణు రాగానే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయిందని, ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయలేదని చెప్పాడు. ఆ గదిలోకి ఎవరిని అడుగుపెట్టవద్దని చెప్పిందని కూడా చెప్పాడు సంపత్. తను చెప్పిన టైం కన్నా 3 గంటల ఆలస్యంగా వచ్చాడు. టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డబ్బింగ్ ఆలస్యమైంది. ఎంత లేట్ అయినా ఆ పని ఆ రోజు పూర్తి చేసేయాలని అతని ఆలోచన. అందుకే అక్కడే ఉండిపోయాడు. ఈలోపు శరత్చంద్ర నవలకి స్క్రిప్ట్ తయారైందని ఫోన్ చేసింది టీనా. స్క్రిప్ట్ని అక్కడికే తీసుకురమ్మన్నాడు డైరెక్టర్ని. అతను కొత్తవాడు, మొదటి సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నాడు. తను నవల ఇంతకు ముందే చదివి ఉండడంతో అతనితో డిస్కస్ చేయడం తేలికయింది. 90% ఎక్కడా మార్పులు లేవని, అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న మార్పులు పాత్రలో చేశామని చెప్పాడతను. తనకి 2 రోజులు గడువిమ్మని అడిగాడు తను. ఈలోపు శరత్చంద్ర కూడా హనీమూన్ నుంచి వస్తాడు గనుక అతను కూడా ఉంటే మంచిది. కానీ అంతసేపు తిండి తిప్పలు లేకుండా అలా పనిలో మునిగిపోయినందుకు వీణ మీద పీకల దాకా కోపం వచ్చింది అతనికి. తను తినేసి వచ్చాడు. సంపత్ వీణని చూసుకుంటాడులే అన్న ఉద్దేశంతో. తను ఒక్క ఫోన్ చేసి ఉండవలసింది అనిపించింది వేణుకి. తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. వీణ నోట్స్ రాయడం పూర్తయినట్టుగా ఒక్కసారి చేతులు విదిలిస్తూ కళ్ళు మూసుకుని చేతులు వెనక్కి పోనిచ్చి తన వెన్నుని గట్టిగా అదుముకుంది. ఆమె నోట్లో నుంచి చిన్నగా వచ్చిన హా అన్న శబ్దం వేణు గుండె వేగాన్ని పెంచింది. అతను నెమ్మదిగా ఆమె వెనుక భాగాన్ని చేరుకుని మోకాళ్ల మీద కూర్చుని చిన్నగా తన వేళ్లతో ఆమె 2 భుజాలని సున్నితంగా వత్తాడు. ఒక్క నిమిషం హాయిగా ఫీల్ అయింది వీణ. అంతసేపు ఒకే భంగిమలో కూర్చోవడంతో మెడ నుంచి వెన్ను కింది భాగం వరకు ఒకటే నొప్పి. తన భుజాలని మసాజ్ చేస్తున్న వేళకి ఎక్కడ ఎలా వత్తాలో బాగా తెలిసినట్టుగా నొప్పి కొద్ది కొద్దిగా ఉపశమించడం మొదలుపెట్టింది. ఆమె హాయిగా కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా ఆ వేళ్ళు తన నడుం మీద పట్టు బిగించి బొటనవేళ్లు వెన్ను మధ్య భాగం మీదకి జారడంతో ఆమె కెవ్వుమని అరిచి వేణు చేతులని విసురుగా తొయ్యడంతో అతను వెనక్కి తోలాడు. ఆ కంగారులో ఆమె పట్టు తప్పి అతని మీద పడడంతో ఇద్దరూ ఆ ఫైల్స్ మధ్యలో పడ్డారు. ఆమెకి దెబ్బ తగలకుండా తన చేతులతో ఆమెను చుట్టుకుని తన మీదకి లాక్కున్నాడు అతను. పేపర్స్ అన్నీ చిందరవందరగా గదంతా పరుచుకున్నాయి. ఫైల్స్ విసురుగా అక్కడ ఉన్న టేబుల్ కిందకి కొన్ని, షెల్ఫ్ల దగ్గరికి కొన్ని పోయాయి. ఆమె అసలే పొడవు కావడంతో అతన్ని పూర్తిగా ఆక్రమించుకున్నట్టుగా వాలిపోయింది. ఆమె మెత్తని శరీరం అతన్ని కండలు తిరిగిన దేహాన్ని హత్తుకుపోవడంతో అతనికి ఒక్క క్షణం తన గుండె ఆగిపోయిందేమో అనిపించింది. కోరిక అతన్ని పట్టి కుదిపేసింది. అంత దగ్గరగా ఉన్న ఆమె పరిమళం అతన్ని చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. యు స్మెల్ వండర్ఫుల్. ఆమె తల వెనుక భాగం మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కుంటూ ఆమె పరిమళాన్ని పొగిడాడు వేణు. ఆమె మాటలు మర్చిపోయింది. అసలు తన చుట్టుపక్కల పరిసరాల్ని గుర్తించే స్థితిలో లేదామె. అసలు ఆ రోజు తను అక్కడికి వచ్చే ముందు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఆలోచనలు అన్నీ అతని స్పర్శతో గాలిలోకి ఎగిరిపోయాయి. ఎగిసిపడుతున్న ఆమె హృదయం అతనిలో రేపుతున్న అలజడి తెలుసుకునే స్థితిలో కూడా లేదామె. అతని కళ్ళు తన కళ్ళలోకి సూటిగా చూస్తుంటే ట్రాన్స్లో ఉన్న దానిలా అలాగే చూస్తూ ఉండిపోయింది. నెమ్మదిగా ఆమె పెదవులు
అతని పెదవులని తాకాయి. భూకంపం వచ్చినట్టు కంపించిపోయింది అతని శరీరం. ఆమెనే ఆలంబనగా చేసుకున్నాడు. ఆమె సముద్రమైతే అతను కెరటమయ్యాడు. ఆమె కోరికైతే అతను గుండె చప్పుడయ్యాడు. ఆమెలో కోరిక ఉధృతిని తట్టుకోలేకపోయాడు అతను. సుడిగాలిలా చుట్టేసింది అతన్ని. ఆమె చేతులు అతని అణువణువును తడుముతుంటే అతని పెదవులు ఆమె అణువణువును స్పృశిస్తున్నాయి. ఇంతలో అతని నడుముకి ఏదో వాడిగా గుచ్చుకోవడంతో చిన్నగా మూలిగాడతను. అప్పుడు స్పృహలోకి వచ్చారిద్దరు. ఒక్కసారిగా అతని కౌగిలిలో నుంచి పక్కకి దొర్లి లేచి కూర్చుందామె. చల్లటి నీళ్లు చెళ్ళున మొహం మీద కొట్టినట్టయింది ఆమెకి. తలెత్తి సూటిగా అతని వైపు చూడలేనట్టు మోకాళ్లల్లో తలదించుకుని కూర్చుండిపోయింది. వేణు తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ను వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.